అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ ఏడాది ప్రారంభంలో సైన్ చేసిన ఒక పవర్ఫుల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం పెంటగాన్ తన అఫీషియల్ యూఎఫ్ఓ వెబ్సైట్లో సరికొత్త ఫైల్స్ బ్యాచ్ను పబ్లిక్ కోసం ఓపెన్ చేసింది. దీనిని సైన్స్ భాషలో అన్ఐడెంటిఫైడ్ అనామలస్ ఫినామినా అని పిలుస్తున్నారు. ఈ లేటెస్ట్ రిలీజ్లో పెంటగాన్, నాసా, సిఐఏ, ఎఫ్బిఐ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ లాంటి టాప్ మోస్ట్ ఏజెన్సీల నుంచి సేకరించిన మొత్తం 40 ఫైల్స్, 14 సీక్రెట్ డాక్యుమెంట్లు, 19 వీడియోలు, 4 ఆడియో ఫైల్స్, 3 అరుదైన ఫోటోలు ఉన్నాయి. ఇందులో పబ్లిష్ చేసిన సగానికి పైగా ఫైల్స్ 2010 తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించినవి. వెస్టర్న్ పసిఫిక్ ఓషన్, అట్లాంటిక్, మిడిల్ ఈస్ట్ లాంటి వ్యూహాత్మక ప్రాంతాలలో మిలిటరీ కెమెరాల ద్వారా క్యాప్చర్ చేసిన ఇన్ఫ్రారెడ్ ఫుటేజ్ వీడియోలు ఈ బ్యాచ్లో హైలైట్గా నిలిచాయి. ముఖ్యంగా 2019లో ఈస్టర్న్ అమెరికా స్కెచ్లో 4 మిలిటరీ సిబ్బందితో కలిసి ప్రయాణిస్తున్న ఒక సీనియర్ ఏవియేటర్ ఫేస్ చేసిన మిస్టరీ ఆబ్జెక్ట్ రిపోర్ట్ చదివితే ఎవరికైనా గూస్ బంప్స్ రావడం ఖాయం. ఎయిర్ ఫోర్స్, నేవీలో దాదాపు 28 ఏళ్ల పాటు దేశానికి సేవలందించిన ఆ సీనియర్ ఏవియేటర్ తన అఫీషియల్ డీబ్రీఫ్లో ఒక షాకింగ్ మ్యాటర్ రాశారు. తన సుదీర్ఘ కెరియర్లో తాను చూసిన ఏ ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ లేదా మిలిటరీ వెహికల్కు లేని వింత ఫ్లయింగ్ ఫీచర్స్ ఆ వస్తువుకు ఉన్నాయని ఆయన చెప్పారు. తమ ఫ్లైట్ కింద చాలా హై స్పీడ్లో ఒక స్ట్రైట్ లైన్లో వెళ్తున్న ఒక చిన్న ఆబ్జెక్ట్ను చూసి వెంటనే అలర్ట్ అయ్యి దాని వీడియో రికార్డు చేయడానికి ముందు దాదాపు 10 నుంచి 15 సెకండ్ల పాటు ట్రాక్ చేశామని ఆయన వివరించారు. ఆ మిస్టరీ ఆబ్జెక్ట్ను మరింత క్లియర్గా చూడడం కోసం పైలట్ తన కెమెరాను జూమ్ ఇన్ చేసిన వెంటనే ఆ వస్తువు ఊహించని స్పీడ్తో కెమెరా వ్యూ ఫీల్డ్లోంచి మాయమైపోయింది. ఆ తర్వాత ఎంత జూమ్ అవుట్ చేసినా అది మళ్ళీ దొరకలేదు. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ఆ ఫుటేజ్ను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆ ఆబ్జెక్ట్ ఒక రెక్టాంగులర్ షేప్లో ఉన్నట్లు కనిపించింది. విమానంలో ఉన్న ఇతర ఎక్స్పీరియన్స్ మిలిటరీ ఆఫీసర్స్ కూడా ఆ వస్తువు ఏంటనేది అస్సలు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. ఆ వీడియోలో ఆ ఆబ్జెక్ట్ ప్రయాణించిన వేగం సైంటిస్టులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఫైల్స్లో అన్నింటికంటే భయంకరమైన విషయం ఏంటంటే అమెరికాలోని ఒక టాప్ సీక్రెట్ న్యూక్లియర్ ప్లాంట్ ఎయిర్ స్పేస్లోకి ఒక యూఎఫ్ఓ చొరబడడం. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం సెప్టెంబర్ 2015లో టెక్సాస్లోని అమరిల్లాలో సమీపంలో ఉన్న పాంటాక్స్ న్యూక్లియర్ వెపన్స్ ఫెసిలిటీ పైభాగాన ఒక అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్ ఎగురుతూ కనిపించింది. ఆ ఏరియాలోకి పరాయి శక్తులు రాకుండా ఉండేందుకు సెక్యూరిటీ గార్డులు వెంటనే ఆ ఫెసిలిటీని పూర్తిగా లాక్డౌన్ చేశారు. ఎలాంటి శబ్దం లేకుండా చాలా కామ్గా గాల్లో నిలబడిన ఆ వింత వస్తువును ఆర్మీ గార్డులు బైనాక్యులర్స్ ఉపయోగించి చాలాసేపు ఫాలో అయ్యారు. కానీ అది చూస్తూనే గాల్లో కలిసిపోయింది. కేవలం అమెరికా మాత్రమే కాదు, చైనా సరిహద్దుల దగ్గర కూడా రీసెంట్గా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈ బ్యాచ్లో ఉన్న మోస్ట్ లేటెస్ట్ ఫైల్స్ ప్రకారం 2025లో చైనాకు సమీపంలో ఉన్న ఇండో పసిఫిక్ కమాండ్ పరిధిలోకి కొన్ని మిస్టరీ ఆబ్జెక్ట్ ఎంటర్ అయ్యాయి. మిలిటరీ సెన్సార్లు రికార్డు చేసిన ఒక వీడియోలో ఎల్ఓసి పైభాగంలో 6 కోణాలు ఉన్న ఒక నక్షత్రం లాంటి వింత ఆకారంలో గాల్లో ట్రాక్ అవుతూ కనిపించింది. అలాగే మరో వీడియోలో ఈస్ట్ చైనా సీపై ఒక వస్తువును మిలిటరీ కెమెరాలు చాలా నిమిషాల పాటు ఫాలో చేశాయి. ఇంట్రెస్టింగ్ ఇంజనీరింగ్ రిపోర్ట్ ప్రకారం 2023లో ఎల్ఓసి పైన కనిపించిన ఒక యూఎఫ్ఓ ఏకంగా మిలిటరీకి చెందిన ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల సిగ్నల్స్ను కూడా జూమ్ చేసింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వేరే గ్రహాల నుండి జీవులు మన భూమిపై ఉన్న మిలిటరీ న్యూక్లియర్ సిస్టమ్స్ను నిశితంగా గమనిస్తున్నాయనే అనుమానాలు ఇప్పుడు మరింత స్ట్రాంగ్ అవుతున్నాయి.